హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాత్రూమ్ టూరు, మై హోమ్ టూరు, మై కిచెన్ టూరు అని డిఫరెంట్గా చేస్తుంటే నేను మాత్రం ఈసారి కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దామని బర్డ్స్ హోమ్ టూర్. యాక్చువల్గా మనకి ఆల్మోస్ట్ ఆల్ పల్లె విలేజెస్లో తప్ప సిటీస్లో కనబడిన పిచ్చుకలు యాక్చువల్గా ఈ జాతే ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ అయిపోతుందని చాలామంది చెప్తున్నారు. అయితే ఆ బర్డ్స్ హోమ్ టూర్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఈ వీడియోకి నేను కొత్తగా ట్రై చేశాను, కంపల్సరీగా ఎంకరేజ్ చేయండి. యాక్చువల్గా ఫస్ట్ టైం చేయడం వల్ల కొద్దిగా అయితే షేవర్ వచ్చింది నాకైతే. ఈ ఏరియాలో 2-3 పాములు అయితే పెద్ద పాములు నేను 2-3 చూశాను యాక్చువల్గా, అందుకే కొద్దిగా నేను ఫ్రీగా చేయలేకపోయాను. యాక్చువల్గా చూడండి, అయితే మన ఆ చెట్టు కనబడుతుంది కదా, అక్కడే యాక్చువల్గా ఈ బర్డ్స్ హోమ్ అయితే ఉంటుంది. నిజంగా పిచ్చుకలు అన్నమాట, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అవి. వాటి సౌండ్స్ కూడా మీరు వినొచ్చు. యాక్చువల్గా నాకు కొద్ది లైట్గా అయితే భయం ఉంది, ఎక్కడన్నా స్నేక్స్ ఉంటాయేమో అని. బట్ ఎనీవే మనమైతే బర్డ్స్ హోమ్ టూర్ అయితే ఈరోజు కంప్లీట్గా చూడబోతున్నాం. చాలా రోజుల తర్వాత మీరు చూస్తారు యాక్చువల్గా రియల్గా. అయితే నిజంగా పిచ్చుకలు వాటి యొక్క గూడు కట్టుకోవడంలో వాటి యొక్క నేర్పరితనం చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే, యాక్చువల్గా వర్షం పడినప్పుడు 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లోపలికి పోదన్నమాట, అంత స్ట్రాంగ్గా కట్టుకుంటాయి పిచ్చుకలు గూడులు. ఆల్రెడీ మీరు చాలామంది చూసి ఉంటారు. ఇప్పుడైతే ఆ పిచ్చుకల గూడు దగ్గర తెలుసుకుందాం. నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల యాక్చువల్గా మీరు ఆ యొక్క సౌండ్స్ కూడా మిస్ అవుతూ ఉంటారు, అందుకే నేను వాయిస్ ఓవర్ కూడా పెద్ద ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ మనం రీచ్ అయిపోయాం. చూడండి, సూపర్ అసలు. నిజంగా అక్కడ కొద్దిగా నుయ్యిలా ఉంది, దానివల్ల మనం బాగా దగ్గరికి వెళ్ళకపోయాం. యాక్చువల్గా వాటి ప్లానింగే డిఫరెంట్. యాక్చువల్గా సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. వాటి గూడు దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే మనుషులు కూడా అప్రోచ్ అవ్వని విధంగా అయితే అది కన్స్ట్రక్షన్ చేసుకున్నాయి. చూడండి, ఒక బంచ్ ఆఫ్ హౌసెస్ అయితే బర్డ్స్ హోమ్ టూర్కి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు చూసారా బర్డ్స్ హోమ్ టూర్ ఎలా ఉన్నాయో? అవంతా ఉమ్మడి ఫ్యామిలీ లాగా అయితే కలిసి ఉంటున్నాయి అన్నీ. వాటికి మనకి టౌన్షిప్లో లేకపోతే సిటీస్లో మనం ఎలాగా కలిసి ఉంటామో అవి కూడా ఒక విలేజ్ లాగా యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నాయి. యాక్చువల్గా చూడండి, అది గ్రూప్ ఆఫ్ ఒక కమ్యూనిటీ ఆఫ్ బర్డ్స్ అయితే అక్కడ ఉన్నాయి. నిజంగా చూడడానికి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కాకపోతే మాత్రం నేను ఫస్ట్ టైం వెళ్ళి ఈ అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేసినప్పుడు అయితే నాకైతే మంచి ఫీల్ అయితే వచ్చింది యాక్చువల్గా. సో ఆ ఫీల్ మిస్ అవ్వకూడదని చిన్న బాత్రూమ్ హోమ్ టూర్ 3 మిలియన్స్ వ్యూస్ పడ్డాయి. మై హోమ్ టూర్స్, కానీ బర్డ్స్ హోమ్ టూర్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. దాని గురించి అయితే నేను ఈ బర్డ్స్ హోమ్ టూర్ వీడియో తీశాను. సో కంపల్సరీగా మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం తీయడం వల్ల వీడియో మీకు నచ్చచ్చు, నచ్చకపోయినా పర్లేదు, ఒక డిస్లైక్ కొట్టండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి. చూడండి, అలాగా ఎంజాయ్ చేయండి. దీని తర్వాత నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఆ కన్స్ట్రక్షనే డిఫరెంట్. యాక్చువల్గా అవి ఒక చెట్టు యొక్క లీవ్స్కి అయితే కొమ్మలకి చాలా స్ట్రాంగ్గా కట్టేయమాట, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ స్టైల్. ఈ వీడియోలో యాక్చువల్గా కెమెరా పెద్ద వల్ల నాకు సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినా. చూసారా, బర్డ్స్ కూడా లోపలికి రావడం అయితే మనం గమనించవచ్చు యాక్చువల్గా. సో నిజంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. బర్డ్స్ నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో చూడండి, నిజంగా ఈ సౌండ్స్ అయితే మాత్రం నేచర్ అనేది ఒక గిఫ్ట్ బాస్ మనకి. యాక్చువల్గా మనం చెట్లు కొట్టేయటం, అడవులు కొట్టేయటం ఇలాంటివి చేయటం వల్ల ఇలాంటి బర్డ్స్ అయితే అంతరించిపోతున్నాయి. కాకపోతే మాకు ఒక చిన్న మేముండే హోమ్ చాలా బాగుంటుంది, కాకపోతే వీటి హోమ్స్ అయితే ఇంకా సూపర్గా ఉందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా.